Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం హోటల్ స్టైల్ రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం పిండిని యాడ్ చేయండి. ఒక గ్లాసు బొంబాయి రవ్వని యాడ్ చేయండి. ఒక గ్లాసు మైదా పిండిని కూడా యాడ్ చేయండి. మీరు ఏ మెజర్మెంట్లో తీసుకున్నా 3 ఈక్వల్ మెజర్మెంట్స్తో తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లోకి పెరుగును తీసుకొని చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోండి. పెరుగు అంతా స్మూత్గా అయిపోయేదాకా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పెరుగు మొత్తం చక్కగా బీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మజ్జిగని ఇందాక పక్కన పెట్టుకున్న ఫ్లోర్స్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి అన్ని కలిసే విధంగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలపండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మజ్జిగని యాడ్ చేస్తూ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట రవ్వ దోశ కోసం. ఇప్పుడు దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేద్దాం. అంతేనండి, రవ్వ దోశ బ్యాటర్ రెడీ. ఇప్పుడు వెళ్ళి రవ్వ దోశ వేసుకుందాం. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా దోశని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేద్దాం. మామూలు దోశల కన్నా ఇది కాలడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. సో ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ దోశ రెడీ అయిపోయింది. దీన్ని కారపొడితో కానీ, పల్లి చట్నీతో కానీ, శనగపప్పు చట్నీతో కానీ దేనితో అయినా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.